ఎవరు గెలిచింది వస్తారు ముసలా ఏ ముసలా చూడసా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మళ్ళీ అయితే మీ ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో ఏంటనుకుంటున్నారా, మనం పొలం పనులలో అయితే మళ్ళీ అయితే మంచి వీడియో అయితే వచ్చాను ఫ్రెండ్స్. వీడియో ఏంటంటే మేమైతే గెనాలు వేస్తున్నాం ఫ్రెండ్స్. గెనాలు అంటే మా సైడ్ ఏంటంటే గెనాలు అంటారు, సెంగోస్ అంటారు. దాన్ని ఎలా వేస్తారు ఏందనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇంతకుముందు ఏంటంటే నారుమడిలో వరి విత్తనాలు చల్లకం అనేది వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఆ వీడియోకి కూడా నాకైతే మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది. వీడియోకి మంచి కామెంట్స్ వచ్చాయి. వీడియో అయితే బాగా చూసారు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కూడా పొలం పని వీడియో అయితే చూస్తారనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే మేమైతే గెనాలు అయితే వేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. మేము మా మామ మా నాన్న మేమైతే చాలా మంది అయితే వచ్చాం ఫ్రెండ్స్. అది ఎలా వేస్తాము ఏంది అనేది కూడా అయితే వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకుందాం. అవన్నీ మీకు తెలియాలనుకుంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. నువ్వు దేనికి వచ్చావు? నువ్వు చెప్పు. అయిపోతే ఫ్రెండ్స్ మీరైతే అన్నారు కదా మా మామ అయితే ఏం మాట్లాడాడో. సెంగోస్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మా సైడ్ ఏంటంటే ఎక్కువ అయితే సెంగోస్ అనే అంటారు. మీ సైడ్ ఏమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఈ సెంగోస్ ఎందుకు వేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం అయితే ఇప్పుడు నారు అనేది చల్లుకున్నాం కదా, వరి నారు అయితే బాగా పట్టింది ఫ్రెండ్స్. మనమైతే ట్రాక్టర్తో తుండుకొని గెనాలు అంచున గెడ్డి అనేది వస్తుంది అనమాట. ఆ గెడ్డి అనేది నరుక్కొని గెనుము అనేది ఏమన్నా అంటే ఇప్పుడు బర్రెలు గిర్రెలు అన్నీ తొక్కుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే మామూలుగా మనం ఇప్పుడు వరి కోత అయిపోయిన తర్వాత కైని వదిలేస్తాం కదా, దాన్ని అయితే తొక్కుతూ ఉంటాయి అనమాట. దాన్ని ఏంటంటే మనం నీట్గా సింగో మాదిరిగా అంటే ఒక అంచు మాదిరిగా నరుక్కొని ఇలా అయితే నీట్గా పైన బురద అనేది వేసుకొని నీట్గా పేముకొని నీట్గా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా నాన్న మా మామ కూడా ఎలా చేస్తున్నారు అనేది. మనకి గెనుము ఎత్తుగా ఉన్న కాడ అయితే ఈ విధంగా సింగం అనేది వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఈ పక్క ఎలా ఉందో, ఈ పక్క చూడండి ఎంత గలీజ్గా ఉందో. ఆ పక్క కూడా చూపిస్తాం చూడండి. అంటే ఈ పక్క గలీజ్గా ఉంది కానీ ఆ పక్క నీట్గా చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఈ పక్క మనం ఈ విధంగా నీట్గా అయితే చేసుకోవాలన్నమాట. నీట్గా చేసుకున్న తర్వాత ఏంటంటే గెనాలు ఆరిన తర్వాత ఇంకోసారి అయితే ట్రాక్టర్తో దున్నించుకుంటాం ఫ్రెండ్స్. దున్నించుకున్న తర్వాత ఈ వరి అనేది మనకి 25 రోజుల లోపల అయితే బాగా అయితే వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని పెరుక్కొని మనం నాటు వేత అనేది ఎలా వేస్తారు ఏంది అనేది అయితే తెలుసుకుంటాం ఫ్రెండ్స్. మేము ఏంటంటే సెంగం అంటాం, పట్టకప్పటం అంటారు. అంటే ఈ సెంగవులోనే 4-5 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4-5 రకాలు అనేది అంటే సెంగవు కానీ పట్టా వేస్తూ ఉంటారు. పట్టా అంటే కింద నుంచి పైకల్లా బురదతే ఇలా అయితే పేముకుంటూ పోవాలన్నమాట. మా సైడ్ కూలి వచ్చి 500 ఫ్రెండ్స్. మీ సైడ్ కూలి ఎంత అనేది కూడా కామెంట్ చేయండి. ఈ సెంగవు వీటి వల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే ఈ సెంగవులో అంటే గెను ఎలుకలు మామూలుగా ఇప్పుడు మనకి నీళ్ళు పెట్టకుండా పొడికాయలు మాదిరిగా ఉంటాయి కదా, బీటికాయలు అంటారు కదా, బీటికాయలు మాదిరిగా ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా గెనాలకి ఎలుకలు కానీ అవి బొక్కలు పడి ఉంటాయి అనమాట. బొక్కలు పడడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం నీళ్ళు పెట్టినప్పుడు కింద బొంగ మాదిరిగా అంటే అవతల బొక్క పడి నీళ్ళు అటు ఇటు పోతుంటాయి అనమాట. దాన్ని మేము బొంగ అంటాం అనమాట. ఆ బొంగలో అనేది నీళ్ళు అనేది పోతూ ఉంటాయి అనమాట. నీళ్ళు అనేది పోకుండా మనం ఆపుకోవాలంటే ఇట్లా సింగ వేస్తే మనకు తెలుస్తుంది అనమాట ఎక్కడ బొక్క ఉందా ఏందని. ఆ బొక్క ఉంటే ఆ గిన్నెని నీట్గా నరుక్కొని దాన్ని నీట్గా కాలుతో తొక్కుకొని అనేది బొక్క అనేది పూడ్చుకుంటాం అనమాట. చూసారు కదా గిన్నె అయితే ఎంత నీట్గా వచ్చిందో. ఇంకోటి చూసారా మా మామ చూడండి పార నడువెనక ఎలా తిప్పుతున్నాడో చూస్తున్నారు కదా. పార నడువెనక ఎలా తిరుగుతుందో అలా తిప్పాలంటే మనకైతే అలవాటు అయితే లేదు ఫ్రెండ్స్. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంది. అది ఎందుకంటే మాకు నడువుల నొప్పులు అనేది రాకుండా ఉంటాయంట. అంటే వాళ్ళంటారు ఆ టైం నడువుల నొప్పులు రాకుండా ఉంటాయని, కానీ దానికి అది కాదు ఫ్రెండ్స్. అంటే కాసేపు నిలబడడానికి రెస్ట్ అనేది ఉంటుంది కదా, చూస్తున్నాను మీరు గమనించండి. ఊరికనే ఒంగోని కొట్టి కొట్టాలంటే కొట్టలేము దాన్ని. అది అటు కొట్టాలంటే కొట్టలేము దాన్ని. నడువెనక తిప్పడం వల్ల ఏంటంటే నడువుల నొప్పులు అనేది రాకుండా ఉంటాయి. చూసారు కదా యువతలకి నీళ్లు పోవడానికి అయితే మడవ అనేది ఏర్పాటు చేశారు మా నాన్న మా అమ్మ అనేది. చూసారు కదా మడవ అయితే ఎలా చేశారు అంటే యువతల కాయలో నీళ్ళు అవతలకి వెళ్ళాలన్నా ఆ కాయలో నీళ్ళు యువతలకు రావాలన్నా మడవ అనేది పెట్టుకోవాలన్నమాట. దీన్ని అయితే మేమైతే మడవ అంటాం ఫ్రెండ్స్ మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. మన పల్లెటూరు వాళ్ళ వీడియో చూస్తుంటే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ పల్లెటూరు పేరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
మా నాన్న చూశారు కదా, బురద చూడండి ఎలా పేముతున్నాడు. అంటే గెను నీట్గా కనిపించేదానికైతే బురద అయితే పేముతున్నాడు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత నీట్గా పేముతున్నాడు అనేది. అలా అయితే మనం అయితే గెనాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరు గెనించింది వస్తాడు ముసలా ఏ ముసలా చూడసా కార్లో తీసుకెళ్ళి వెనక నువ్వా. ఫ్రెండ్స్ చూసారు కదా మా మామ అయితే గెనుము అనేది ఎలా వేసాడు. అంటే ఈ గెనుము ఎత్తుకోవడం వల్ల ఏంటంటే మనం మట్టి వేయకుండా చెలుక్కుంటే తెలిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే పొలంలో వీడియో అయితే ఇంకో వీడియో అయితే పెట్టినాను ఫ్రెండ్స్. వరి విత్తనాలు చల్లకమైన వీడియో అయితే పెట్టినాను. ఆ వీడియో కూడా ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూడండి ఎలా చల్లడం ఏందనేది. ఇట్లాగే స్టెప్ బై స్టెప్ మంచి వీడియో వస్తూనే ఉంటాయి. అంటే మన పల్లెటూరు మన పొలం పనులు ఎలా చేస్తాం అనేది ప్రతిదైతే మీకు ఫుల్ డీటెయిల్స్గా అయితే వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే రేపు అయితే మళ్ళీ అయితే మిమ్మల్ని మంచి వీడియో అయితే తెచ్చేస్తాను. ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్.